హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే 5 రెసిపీస్ అండి. 5 ప్రసాదాలు చాలా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. చాలా అరగంటలో అయిపోతాయండి ఈ ప్రసాదాలన్నీ. మనం పూజ చేసుకోవడానికి టైం ఎక్కువగా ఉండదు కదా, ఆ రోజు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు నిమిషాల్లో చూపిస్తాను, చాలా స్పీడ్గా కూడా చూపిస్తానండి, ఒకసారి చూసేయండి. ఫస్ట్ చింతపండు పులిహోర. అన్ని ప్రసాదాలకి ఇది అతి ముఖ్యం అనుకుంటా, ప్రతి ప్రసాదంకి చేస్తూ ఉంటాం చింతపండు పులిహోర అనేది. ఎందుకంటే ఆనియన్స్ ఉండవు కాబట్టి సేమ్ ప్రాసెస్లో చేయండి, సేమ్ టెంపుల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే వస్తుంది. నెక్స్ట్ ప్రసాదం వడలు, పెరుగు వడలు. ఇది కూడా చాలా ఇష్టమైన ప్రసాదం అండి అమ్మవార్లకి, దేవుళ్ళకి. ఏ పూజ చేసినా పెరుగు వడలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి వడలు ఎలాగ తయారు చేసుకోవాలో తెలుసు కదా, అదొక ప్రసాదంగా పెట్టుకోండి, అది సెకండ్ ప్రసాదం అయిపోతుంది. నెక్స్ట్ ప్రసాదంగా పెరుగు వడలు. చూడండి, పెరుగుని ఇలా బీట్ చేసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ తాలింపు వేసుకున్నాక ఆ పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ తాలింపుని వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి ఇందులో మనం వడల్ని వాటర్లో డిప్ చేయాలండి, ఎందుకంటే అవి బాగా పట్టుకుంటాయి కాబట్టి వాటర్లో డిప్ చేసిన గారెలను తీసి అందులో వేసుకోండి. వేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు వడలు, చాలా హెల్దీ కూడా, అండ్ ప్రతి ప్రసాదంలోనూ ఇవి తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ప్రసాదం ఏంటంటే బూరెలు, పూర్ణం బూరెలు అండి. హలో అండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అంతే మెత్తగా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. 1 నైట్ మొత్తం మినపప్పు బియ్యం నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక గంట పాటు శనగపప్పు నానబెట్టుకోండి. నార్మల్గా కూడా అయిపోతుంది, నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. అందులో బెల్లం, ఇలాచి, సాల్ట్ లైట్గా వేసి బాగా కలుపుకోండి. చేత్తో కలుపుకున్న మీ ఇష్టం, నేను గరిటెతోనే కలిపేసుకున్నాను. ఉండలు చేసుకుని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక మినపప్పు బియ్యం మిక్సీ ఆర్ గ్రైండర్లో చేసుకున్న అందులో మీరు కావాలంటే అండ్ మినపప్పు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అందులో కొద్దిగా సాల్ట్, బెల్లం వేసుకుని బాగా ఆయిల్లో వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ. అందులో ఇలా చేసి చాలా ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కూడా చేసేవాళ్ళు చాలా సులభంగా చేసుకోవచ్చు. ఫస్ట్ డే నెక్స్ట్ అనేది దద్దోజనం. కుక్కర్లో ప్రతి ప్రసాదంలోనూ దద్దోజనం అనేది చాలా బాగా ఉంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ రైస్ ని బాయిల్ చేసుకోండి, తర్వాత సేమ్ తాలింపండి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కాజు, మిరియాలు, చిన్నగా తురుముకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ రైస్ లో ముందుగా మనం తీసి పెట్టుకున్న రైస్ లోకి తీసుకోవాలండి. సాల్ట్ కాచి చల్లార్చిన పాలు ఒక కప్ తీసుకోవాలి. చల్లగా ఉండాలండి, లేదంటే బాగా స్మాష్ కొంచెం దీనిలా ఉంటుంది. వేడిగా వేయకండి, కొంచెం చల్లారిన తర్వాత వేయండి. నెక్స్ట్ దీంట్లో మనం చేసుకున్న తాలింపు ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.